డియర్ ఫ్రెండ్స్, ఎలా వచ్చేసింది కదా సంక్రాంతి తోసుకుంటూ. సంక్రాంతికి మీరేం శారీ కొనుక్కున్నారు? ఏంటి ఏమంటలు? ఇంతే 24 hours ఆడోళ్ళకి. పొద్దున్న లేస్తే తిండి పిచ్చి, బట్టలు పిచ్చి. ఇంతేనా అండి? దెబ్బలేనా అండి? నేను ఒకసారి పోలీస్ స్టేషన్లో ఒక దొంగోడిని పట్టుకొని, నాదే గొలుసు కొట్టేస్తున్న దొంగని పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే వాడిని బెదిరించి వార్నింగ్ ఇచ్చి పంపేశారు. ఇంకోసారి మేడం జోలికి రావద్దు, మేడం మెడలో చైన్ కొట్టేయద్దు. కొట్టలేదు ఏమి వాడు, అంటే వాడిని కొట్టలేదు, బెదిరించి వార్నింగ్ ఇచ్చి పంపేశారు. ఆ ఇన్స్పెక్టర్ పేరు ఇస్మాయిల్. నేను ఇస్మాయిల్ గారు, అసలు మీరు ఎస్ఐనా ట్రైనింగ్ పాస్ అయ్యి, ఎగ్జామ్ పాస్ అయ్యి, టెస్ట్ పాస్ అయ్యి, అన్ని వర్జినిటీ టెస్టులు అన్నీ పాస్ అయ్యారా అంటే పాస్ అయ్యాను మేడం, నిజంగా మా భార్య సుకుమారి మీద ఒట్టు అన్నాడు. నేను కష్టపడి నా చైన్ కొట్టేస్తున్న దొంగని పట్టుకొని తెచ్చి మీకు అప్పచెప్తే ఏంటి వదిలేశారు? ఏమన్నా ఉందా మీకు అసలు? బ్రెయిన్ అంటే బ్రెయిలీ కాదమ్మా. వాడు మీ మీద పగబట్టి ఏమన్నా చేస్తే అది మా హెడ్ఏక్ కదా, మాది కదా జిమ్మెదారి. నేను కష్టపడి దొంగను తెచ్చి నీకు అప్పచెప్తే వాడిని బెదిరించి, గన్ను చూపించి, ఏమేమో చూపించి, ఇంకోసారి మేడం జోలికి రావద్దు ఏంటి అని వదిలేస్తారా? కొట్టాలి, బాగా దెబ్బలేయాలి, లాకప్లో వేయాలి, నాశనం చేయాలి, వాడిని చంపేయాలి, వాడిని కొట్టాలి, కాళ్ళు చేతులు ఇరొక్కటి కీమా కొట్టాలి అంటే దెబ్బలేనా మేడం? ఇట్లనే అన్నాడు ఎక్స్ప్రెషన్తో. భలే అందగాడు. అరే వా, భూలోకంలో అలాంటి అందగాడే ఉండడు, అంత అందగాడు. చాలా అందమైన అబ్బాయి ఇస్మాయిల్. దెబ్బలేనా మేడం? ప్రపంచంలో దెబ్బలేనా మేడం? అరే దెబ్బలు కాకపోతే ఏంట్రా? పోలీస్ స్టేషన్ అంటే దెబ్బలే కదా. నాన్నను కొడుతారా? మరి నాన్న కొట్టకపోతే ఎలా? సెక్షన్ 498 అంటే ఏమనుకుంటున్నావు? ఆంటీని తెచ్చాడు నాన్న అట్లా. ఇప్పుడు నాన్నని, ఆంటీని, కొత్త మేడంని కొట్టి 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 లాకప్లో వేసి బాగా తిమ్మిరి తీసి, వాళ్ళ దూల మొత్తం తీసి, వాళ్ళకి పట్టిన మాయ రోగం కుదిర్చి అప్పుడు పంపాలి. అంతేగాని దెబ్బలేనా మేడం అంటే ఎలా? అందమైన ఎస్ఐ అట్లా. యాడే సంక్రాంతి అంటే తిండి, బొబ్బట్లు, స్వీట్లు అండ్ చీరలు, బట్టలు. ఇంతేనా అండి ఒక ఆడదాని జీవితం? ఇంతేనా అండి? లేదు, ఇంతకు మించి ఆ తర్వాత కూడా చాలా ఉంది. వెల్కమ్ టు కాఫీ విత్ చౌదరి. నేను మీకు ఈ విషయం గురించి ఈరోజు చాలా 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 విషయాలు, ఇంట్రెస్టింగ్ విషయాలు, ఆసక్తికరమైన చారిత్రాత్మక విషయాలు మీతో చర్చించబోతున్నా. క్యా భయ్యా ఓకే? తో డియర్ ఫ్రెండ్స్, ఏం లేదు, వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. ఆ స్టీవర్డ్, నేను స్టీవర్డ్ని కూడా భయ్యా అన్నయ్య గారు అలా పిలుస్తారు. ఒక్క సూరిబావన్ తప్ప అందరినీ అన్నయ్య అంటారు. ఎందుకో సూరిబావనే, ఒట్టి సూరిబావనే బావ అంటారు. ఈ ప్రపంచంలో ఎవరిని బావ అనను నేను. నాకు కూడా 2 బావలు ఉన్నారు, మేనత్తల కొడుకులు. పెద్ద మేనత్త కొడుకు పేరు ప్రసాద్, పెళ్ళైంది, పెళ్ళికాని ప్రసాద్ కాదు, పెళ్ళైంది.
ఉమ్, రెండో మేనత్త కొడుకు పేరు రామారావు, ఎన్టీ రామారావు కాదు, ఎస్ జస్ట్ రామరావు. ఉప్పలపాటి, ఉప్పలపాటి ప్రభాస్ కాదు, ఉప్పలపాటి రామారావు. ఒక భావన మా పెదనాన్నగారు అమ్మాయి చేసుకుంది. ఎన్టీ రామారావు అవుట్. మ్యూజికల్ చైర్స్లో నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు చేసేసుకుంది ఎన్టీ రామారావుని. నేను 7th క్లాస్లో ఉన్నా. అప్పుడు మా పెదనాన్నగారు అమ్మాయి మాధవీలత ఇప్పుడు అమెరికాలో ఉంది, ఎన్టీ రామారావుని చేసేసుకుంది. తర్వాత నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు పెద్ద మేనత్త గారు అబ్బాయి ప్రసాద్ పెళ్ళైంది. మా ఫాదర్ నన్ను చాలా హయ్యర్ స్టడీస్లో, హై ఆర్డర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చూడాలనుకున్నారు. చూశారు, నేను చదివాను. ఆయన ఆశలు కోరికలు అన్నీ తీర్చాను. ఆయన కోరిన అన్నీ, అంటే ఐ రీచ్డ్ ఆల్ హిజ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఐ ఫుల్ఫిల్డ్ ఆల్ హిజ్ డిజైర్స్. డియర్ ఫ్రెండ్స్, సంక్రాంతికి తిండి బట్టలు ఇవే కాదు, కైట్స్, ఆకాశంలో విహంగాల్లాగా మనం ఎగిరేసే కైట్స్ ఎగరాలి. సరే, ఇది మామూలు విషయమే, రోజు చెప్పే విషయమే, రోజు మనం అనుకునే విషయమే, రోజు మనం చెప్పుకునే మ్యాటరే. బట్ ఈరోజు ఒకటి వినూత్నమైన పద్ధతి ఉంది. అదేంటంటే, ఆ కైట్ మీద మన కోరిక రాయాలి. ఆ పతంగ మీద మన ఆశ, మన కోరిక, మన డిజైర్, మన విష్, మన మనసులోని కోరిక, తెలుసు నీకు ప్రేమిక, అట్లా రాసి కైట్ ఎగరేయాలి. మన కోరికని ఆ కైట్ పైన రాసేసి ఎగరేయాలి. అది ఆకాశంలోకి వెళ్ళి కాస్మిక్ ఎనర్జీ, యూనివర్సల్ ఎనర్జీతో, విశ్వంతో మాట్లాడి మన కోరిక తీరుస్తుంది. ఈ పని చేయండి. సరే, ముగ్గుల్లో గొబ్బుల్లో గుమ్మడి పూలు చుట్టూ మనం తిరగడం, అది కూడా ఓకే. చెరుకు ముక్కలు, రాగి పండ్లు, రేగి పండ్లు వేయడం, అది బి ఓకే, అది కూడా కోరుకోండి. ఇది వదలొద్దు. ఎందుకంటే ఏ పుట్టలో ఏ స్నేక్ ఉంటుందో, ఏ డబ్బాలో ఏ స్వీట్ ఉంటుందో, అది ఒక పాట ఉంటుంది చూడు, గండు చీమ, ఏ తీపి వస్తువు ఏడ నువ్వు దాచి ఉంచినావు, అలా నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది గండు చీమ అని. కనుమ పండుగ రోజు హ్యాపీగా చికెన్, మటన్, డోంట్ ఫర్గెట్ యువర్ ఫేవరెట్ ఫుడ్. అంటే ఫేవరెట్ ఫుడ్ మీద కూడా రాయాలా మేడం? ఒరే, ఎక్కడ పడితే అక్కడ రాయద్దురా, రాయకూడదు. ఎస్, ఫేవరెట్ ఫుడ్ మన ఇష్టదైవంకి, మన ఫేవరెట్ గాడ్కి నైవేద్యం పెట్టాలి. లేదంటే మనకి ఇష్టమైన ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా పడితే, మీ గ్లామర్కి పడతారని నేను అనుకోను. పడితే ఒకవేళ లక్కీగా వాడు అదృష్టం నాశనం అయ్యి మీ అదృష్టం గంపల్లో, బూరెల గంపల్లో పడి వాళ్ళకు కూడా పిలిచి పెట్టచ్చు. మీకు ఇష్టమైన వాళ్ళకి ఫేవరెట్, ఇప్పుడు మా అన్న కొడుకు అంటే నాకు ఇష్టం అనుకో, వాడిని పిలిచి పెట్టచ్చు. దా నటరాజు, దా పచ్చి తిను అని మీకు ఇష్టమైన వాళ్ళకి పెట్టచ్చు. లేదా మన ఇష్ట దైవానికి పెట్టచ్చు. లేదా మన అమ్మ నాన్నలు చచ్చిపోయారు అనుకో, ఇది చాలా ఇంపార్టెంట్. చూడు, వాడు ఎవడో తుమ్మాడు, బీహార్ నుంచి వచ్చి హైదరాబాద్లో తుమ్మాడు. అరే విపుల్ ఇతరా, బీహార్ నుంచి వచ్చి హైదరాబాద్లో తుమ్మాడాడు. పెద్దోళ్ళకి బియ్యం పోయాలి. మన అమ్మ నాన్నలు ఒకవేళ చనిపోతే, అత్తమామ చనిపోతే, అత్తలేని కోడలు ఉత్తమరాలని, విపుల్ తుమ్ బీహార్ సే హైనా, జార్ఖండ్ సే, జార్ఖండ్, బీహార్. అయితే అత్తమామలు కానీ అమ్మ నాన్నలు కానీ చచ్చిపోతే వాళ్ళ ఫోటో ముందు మీ ఇష్టమైన ఆహారం, ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ పెట్టి కోరికలు కోరుకోండి, దండాలు పెట్టుకోండి, పొర్లు దండాలు పెట్టండి. మీ ఓపిక మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి. మా అమ్మ నాన్న ఫోటోకి అయితే నేను బియ్యం పోస్తున్నా పెద్దోళ్ళకి, విత్ బాపనోడు, పంతులు, ఆల్ ద ఫార్మాలిటీస్. అండ్ నా విష్, నా కోరిక కోరుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సీ యూ, బాయ్. వెల్కమ్ టు కాఫీ విత్ చౌదరి అని ముందు టీ తాగుతుంది, తర్వాత మెల్లగా